టైం అయితే ఆఫ్టర్నూన్ 1-2 అవుతుందన్నమాట. అండ్ సండే సో మొత్తం అన్ని ఆర్గనైజ్ చేసేసరికి ఈ టైం అయింది నాకు. 1 వీక్ ముందరే మీషోలో అయితే ఫ్యాన్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చిన్నది నేను ఒకటే కదా, సో నాకు సరిపోయినాక చిన్నది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అంతకుముందు మరి ఉందైతే కొంచెం షెల్ఫ్ అవి ఉన్నాయి, ఇక్కడ సో సింగిల్ షెల్ఫ్ కానీ లేదు, జస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, సో అదొకటి ఉందన్నమాట అది. అండ్ టేబుల్స్ వీటిలోనే మొత్తం అన్ని సర్దేశాను నేను. సో ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ స్టోర్స్ ని ఎలా యూజ్ చేసుకున్నాను అవన్నీ నెక్స్ట్ మీటింగ్ నేను మీకు పోస్ట్ చేస్తాను. సో నేనేంటంటే ఫస్ట్ గా ఒక లోకల్ స్టోర్ కి వెళ్ళి, నాకు అంటే రూమ్ ఏంటంటే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేయగానే బయట రోడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంటి ముందర ఉంది నాకు ఇది క్రాఫ్టింగ్ రూమ్. సో అందుకోసమని కొంచెం ప్రైవసీ, అంటే ఎప్పుడు మన డోర్ వేసుకుని ఉండలేం కదా అని చెప్పి నేను ఏం చేశానంటే లోకల్ స్టోర్ లో వెళ్ళి హ్యాంగింగ్స్ తెచ్చుకొని వాటిని స్టిక్ చేసి నీట్ గా కర్టన్ రెడీ చేసేసుకున్నాను రూమ్ కి. అండ్ అది ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ప్రింటర్ అండ్ ల్యాప్టాప్. సో చిన్న టేబుల్ మీద చిన్న టేబుల్ కి లాస్ట్ సైడ్ ప్రింటర్ అండ్ ఆల్సో ఈ ల్యాప్టాప్ నీట్ గా అరేంజ్ చేసుకొని నేను ఏంటంటే ఫోటో షీట్స్ పెట్టుకుంటున్నా. సో అంటే వాల్ గ్రిడ్ ని రెడీ చేసుకోవాలి అనేసి నేను ఫోటో షీట్స్ ని పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఫోటో షీట్స్ పెట్టాక నేను ఏవైతే అంటే పర్టికులర్ గా నా వాల్ గ్రిడ్ కి కావాలి అనుకున్నాను, సో అవి కొన్ని ప్రింటబుల్స్ ఏంటంటే నేను క్యాన్ యాప్ ఉంది కదా అందులో డిజైన్ చేసుకున్నాను. అండ్ కొన్ని ఏంటంటే లైక్ పింట్రెస్ట్ నుంచి తీసుకున్నాను. అండ్ వీటిలో ఏంటంటే లైక్ నాది యూట్యూబ్ ప్రెసెంట్ ఉన్న సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కౌంట్, నేను ప్యాకింగ్ చేసినప్పుడు తీసుకున్న పిక్చర్స్ అండ్ ఈ మంత్ క్యాలెండర్ అండ్ ఆల్సో నేను 3 pages మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఆ 3 pages లోగోస్ ఉంటాయి కదా అవి, అండ్ నాకు ఫేవరెట్ పిక్చర్స్ ఉంటాయి కదా సో అవి, అండ్ ఆల్సో వీక్లీ కంటెంట్ షెడ్యూల్ ప్రతి ఒక్కటి అనమాట మీకు నేను నీట్ గా నేనైతే ప్రింట్అవుట్స్ తీసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో వాల్ గ్రిడ్ కంటే ముందు మొత్తం చాలా ఉందన్నమాట కింద చెత్త. అండ్ ఆల్సో కొన్ని ఆల్బమ్స్ ఏంటంటే నేను ఎప్పుడు అంటే మోడల్స్ కోసం చేస్తాను కదా, సో అలా మిగిలిపోయిన ఆల్బమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇవి నేను ఏదో ఒక రోజు చూసి సేల్ కి పెట్టేస్తాను, హాఫ్ ఆఫ్ ద ప్రైస్ సేల్ కి అయినా పెట్టేద్దామని. అన్నిటిని ఏంటంటే ఒక బాక్స్ చూస్ చేసుకొని అందులో నీట్ గా సర్దేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రిబ్బన్స్ ఉంటాయి కదా, సో రిబ్బన్స్ ఇది మొత్తం చేసేసరికి చాలా టైం అయిపోయింది. రిబ్బన్స్ మొత్తం నీట్ గా అంటే మొత్తం క్లమ్జీగా అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి అండ్ అక్కడ ఉన్నప్పుడు కానీ ఆల్మోస్ట్ ఒక 10-15 days నేను వర్క్ చేయలేదు అండ్ అన్ని గజిబిజిగా ఉన్నాయి. సో వాటిని అన్నిటిని నీట్ గా అరేంజ్ చేసి రోల్ చేసి మొత్తం నీట్ గా రిబ్బన్స్ అయితే బాక్స్ లో సెట్ చేశాను. అండ్ తర్వాత ఏంటంటే ఈ బాస్కెట్ వచ్చి నేను లోకల్ గా షాప్ చేశాను. సో ఇది ఆల్రెడీ నాకు 4 years నుంచి ఉందన్నమాట నా దగ్గర. అప్పుడు ఏంటంటే లైక్ ఒక 300 ఎంతో ప్రైస్ పడింది అనమాట ఇది. సో అప్పటి నుంచి దీన్ని యూజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు కానీ ఏంటంటే ఈ బాస్కెట్ లో కొన్ని ఫిల్ చేసుకున్నాము అని చెప్పి దీన్ని నీట్ గా తుడిచి దాన్ని అరేంజ్ చేసుకొని ఈ టేప్స్ అవ్వచ్చు అండ్ ఇంకా డిషెస్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, సో అది అవ్వచ్చు అండ్ క్యాండిల్స్ అలాగా కొన్ని మెటీరియల్స్ ఏవైతే నాకు అవసరం మెయిన్ గా ఉంటాయో అండ్ ఏవైతే దీంట్లో అరేంజ్ చేయగలుగుతామో అవన్నీ ఎంబ్రాయిడరీ హూక్స్ దగ్గర నుంచి టేప్స్ మొత్తం ఈ బాస్కెట్ 4 baskets ఉన్నాయి కదా, సో దీన్ని యూజ్ చేసుకొని నీట్ గా అరేంజ్ చేసి ఒక సైడ్ పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు వాల్ గ్రిడ్ ఉంది కదా, సో వాల్ గ్రిడ్ కి నేను వీటిని హ్యాంగింగ్స్ ని లోకల్ స్టోర్ నుంచి తీసుకొచ్చాను. సో వీటికి ఏంటంటే ఎక్కువ అంటే వెయిట్ అనేది అస్సలు నిలబడదు. సో అందుకోసం ఏం చేస్తానంటే మనం ఫ్లెక్సీకి యూజ్ చేస్తాం కదా, ఫెవిక్విక్ టైప్ లో ఫ్లెక్సీ క్విక్ అని సంథింగ్ ఉంటుంది అనమాట లిక్విడ్. సో ఆ లిక్విడ్ తీసుకొని వీటికి ఫోమ్ టేప్ ఇచ్చారు జస్ట్ వాళ్ళు అంతే. సో ఆ లిక్విడ్ ని యూజ్ చేసుకొని నీట్ గా దీన్ని స్టిక్ చేసుకున్నాను. అండ్ కర్టన్స్ గానీ ఇదే యూజ్ చేస్తాను, ఎందుకంటే అదైతే చాలా థిక్ గా స్టిక్ అవుతుంది టైట్ గా అండ్ అస్సలు పోదు. అండ్ నీకు వాల్ గ్రిడ్ తెలుసు కదా, సో అది చాలా వెయిట్ ఉంటుంది. అందులో మనం పూట సౌండ్ పెడితే ఇంకొంచెం లేట్ అవ్వద్దు కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ఈ ఫెవిక్విక్ రిలేటెడ్ ఫ్లెక్సీ కుక్ ఉంటుంది అదైతే బెనిఫిట్. అండ్ వన్స్ మొత్తం నీట్ గా అది స్టిక్ చేసుకున్న తర్వాత వాల్ గ్రిడ్ పెట్టేసుకొని అన్నిటికీ పేపర్ క్లిప్స్ అండ్ ఆల్సో ఈ ఫోటో పోలరైడ్ క్లిప్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసుకొని నీట్ గా పిన్ చేసేసుకున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. అండ్ యాజ్ ఐఎమ్ ఎ గర్ల్ అండ్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట, ఫ్లవర్ క్లిప్స్ నాకు నచ్చినాయి. అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఇదైతే నాకు ఒక కొలాబరేషన్ లోనే సంథింగ్ ఏదో వచ్చిన ఫోటో ఫ్రేమ్ అది. అండ్ ఫాలోవర్ డ్రీమ్స్ అని చెప్పి ఒక ఎంటర్ప్రీనర్ నాకు పంపించారు అండ్ అదొకటి. అండ్ ఎంబ్రాయిడరీ మేము చేసింది అవి అండ్ DIYs చేసినవి అన్ని నీట్ గా స్టిచ్ చేసుకున్నాను వాళ్ళకి. వన్స్ అన్ని కంప్లీట్ చేశాక నా దగ్గర ఈ లీఫ్ రిలేటెడ్ ఆల్రెడీ ఇంతకు ముందు ఉంది, సో దాన్ని నీట్ గా డెకరేట్ చేసుకొని దానికి ఏంటంటే LED లైట్స్ ఉంటాయి కదా, సో ఫెయిరీ లైట్ అని అంటాము, సో ఆ కార్క్ లైట్ ఫెయిరీ లైట్ దాన్ని యూజ్ చేసుకొని నీట్ గా డెకరేట్ చేసుకున్నాను. సెల్యూటోప్ యూజ్ చేసుకొని దాన్ని స్టిక్ చేసుకున్నాను.
మొత్తం అయిపోయిన తర్వాత ఇండోర్ ప్లాంట్ వచ్చి మా నాన్న తీసుకొచ్చారు అనమాట. సో అది ఇంటి కోసం తీసుకొచ్చారు. బట్ నేను ఏంటంటే ఓకే నాకు రూమ్ కి కావాలి అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఫ్యాన్, మిర్రర్, ఇంకా పెన్స్ అంటే స్కెచెస్ ఉంటాయి కదా అవి, అండ్ ఆల్సో నేను డైలీ ప్లాన్ చేసుకోవడానికి నా ప్లానర్, సో అన్నిటిని నీట్ గా అరేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్నాం కదా, సో ఇలాగా మొత్తం నీట్ గా నా టేబుల్ మొత్తం ఇలా నీట్ గా ఓవరాల్ గా మొత్తం అన్ని నీట్ గా అయితే అరేంజ్ చేసేసాను. ఫోటో ఫ్రేమ్స్, ఎంబ్రాయిడరీ ఫ్రేమ్, ఇవన్నీ నేను అంటే DIY గా వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు వీలైతే ఇక్కడ పైన వీడియోలో కనిపిస్తుంటాయి క్లిప్స్, మీరు ఒకవేళ చూడాలనుకుంటే వెళ్ళి అన్ని చెక్ చేయొచ్చు. అండ్ ఈ మిర్రర్స్ కానీ నేను DIY వీడియోలో చేసినట్టు అనమాట, మిర్రర్ పైన పెయింటింగ్ అంతా. సో ఇది ఓవరాల్ గా మొత్తం అంటే వన్స్ ఫినిష్ చేసిన తర్వాత, అండ్ ఇది కాకుండా ఏంటంటే నా దగ్గర ఇంకా కావాల్సిన మెటీరియల్, ఎందుకంటే నేను స్క్రాప్ బుక్ నుంచి జ్యువెలరీస్, స్క్రంచెస్ ఇట్లా అన్ని చేస్తాను కాబట్టి ఈ స్క్రాప్ బుక్ రిలేటెడ్ మెటీరియల్ మొత్తం ఏం చేస్తానంటే టేబుల్స్ కి లాకర్స్ వస్తారు కదా, సో ఆ లాకర్స్ లో మొత్తం సెట్ చేసేసుకున్నాను. అండ్ ఆల్సో ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుందో వాటితో సహా లాకర్స్ లో పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఈ లాకర్ ఏంటంటే ఇది వచ్చేసి ఆర్గనైజర్ మా నాన్న సెకండ్ హ్యాండ్ లో కొనుక్కొచ్చారు అనమాట దీన్ని. అండ్ అంటే ఏ ఆర్గనైజర్ లేదు, బాక్సెస్ పెట్టుకుంటే కష్టం, వన్ టేబుల్ పెడితే మళ్ళీ మేకింగ్ చేసుకోవడానికి అండ్ ఏదైనా వర్క్ చేసుకోవడానికి కుదరదు. అందుకని ఈ ఆర్గనైజర్ తీసుకొని దీంట్లో ఏవైతే నా బీట్స్ రిలేటెడ్ అవన్నీ ఉంటాయో మొత్తం అందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఫుల్ గా కంప్లీట్ గా మొత్తం అన్ని కంప్లీట్ చేశాను. చార్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఒక ట్రే లా ఉంది. సో అది అంటే ఫ్రూట్ బాస్కెట్ ఉంటుంది కదా, సో ఆ టైప్ బాస్కెట్ తెచ్చుకొని అందులో ఈ చార్ట్స్ ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఇవన్నీ నేను నీట్ గా మీ వీడియోలో చూపించాను, ఎలా స్టిక్ చేసుకున్నాను, ఎలా అరేంజ్ చేసుకుని ఏంటి అని చెప్పి. అండ్ ఈ మొత్తం అంతా ఒక దగ్గర ఒక సైడ్, అండ్ ఈ రింగ్ లైట్, అండ్ ఆల్సో ఇప్పుడు నేను అరేంజ్ చేసుకున్నాను కదా సో ఆర్గనైజర్, సో అది అండ్ ఈ బాస్కెట్, సో ఇవన్నీ ఒక సైడ్ నీట్ గా పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఫైనల్ గా. మీకు వీడియో మొత్తం ఓవరాల్ గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.